ఖమ్మం జిల్లా మరి వెలుగుమట్ల నెత్తుటి గాయం, ఆ గాయాలకు ఆనవాలు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఎట్లా గులగొట్టిందో చూడు. ఇగో ఇక్కడ మనకు కనబడుతున్నది కలెక్టర్ ఆఫీసు. ఇక్కడికి వెళ్ళి కూతవేటు దూరంలో ఉన్నది కలెక్టర్ ఆఫీసు. మళ్ళీ కలెక్టర్ గారు ఇన్ని రోజులకెళ్ళి ఉంటుండ్రు, మరి ఇన్ని రోజులకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కనవాలేదా, జిల్లా కలెక్టర్ గారు చూడలేదా? మరి ఇక్కడ ఇన్ని రోజులు ఒకటేసారి ఈరోజు వీళ్ళ కన్ను ఎందుకు దీనిపైన పడ్డది? ఎందుకు ఒకటేసారి వీళ్ళు దీని మీద చూసిండ్రు? ఎందుకు మరి వీళ్ళు మరి ఒకటేసారి ఇంట్లో అన్నం తింటుంటే అవి తెగబడి మరి కూలగొట్టే పరిస్థితికి వచ్చిండ్రు? ఇక్కడ కట్టుకున్నటువంటి గద్దెలు, ఇగో ఇక్కడ గద్దె ఏదైతుందో ఇగో గద్దెలు కూలగొట్టిండ్రు. ఈరోజు సమస్తం ఏది లేకుండా రాత్రి పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి కూలగొట్టిండ్రు. ఇక వాళ్ళు పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా మేమేదో చాలా పెద్ద ఘనకార్యం చేసినాం, ఇక్కడ మా అంత మొగోళ్ళు లేరు, ఈరోజు వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేసిందని చెప్పిండ్రు. ఇవాళ కొన్ని ఖమ్మంలో జరుగుతున్న కొన్ని ప్రజలకు కనబడే కొన్ని లీలలు కూడా మంత్రులే నేను చూపెడతా. అండర్ కవర్లో వాళ్ళు ఏమేమి చేసిండ్రు, వాళ్ళు ఏమేమి దందాలు చేసిండ్రు, బడాబాబులు ఏ విధంగా తెలంగాణ దోచుకుంటుండ్రు అనేది కూడా నేను చూపెడతా. ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 31 ఎకరాల భూమి ఖాళీ చేసిండ్రు. మరి 31 ఎకరాలు మనకి ఇక్కడ కనబడుతుంది. మరి మొత్తం 62 ఎకరాలు భూదాన భూములల్లా ఈరోజు 62 ఎకరాలు ఏమైపోయినాయి? ఇదొక 62 ఎకరాల భూములల్లా మిగతా 31 రూపాయలు ఏ బాబు జేబులకు పోయిందని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకుంటే మన ఎవరు మీద మిస్టర్ బట్టి విక్రమార్క గారి, మరి వీళ్ళు ఈరోజు ఎందుకు ఈ విధంగా తెగబడ్డారు? నిన్నటి దినాన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నవ్వుకుంటా మరి ఈరోజు మేమేదో గొప్ప ఘనకార్యం చేసినాం అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తుండ్రు. అయితే మరి గతంలో ఇది కేసీఆర్ కూలగొట్టించిందని కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. నేను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలు ఉన్నారువా? మీరిద్దరు ఏ పార్టీలు ఉన్నారువా? మీరు కాదు ఆ దగ్గరుండి ఆ రోజు కూలగొట్టించింది, కేసీఆర్తో చెప్పించి ప్రారంభించింది మీరే, మళ్ళీ ఈరోజు కూడా ప్రారంభించింది మీరే, దగ్గరుండి కూలగట్టిస్తుంది మీరే. మళ్ళీ ఈరోజు మీరు ఏం తెలియనట్టుగా ఈరోజు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇక అన్నాలు తింటుంటే ఎట్లా కూలగొట్టేసి చూడండి మొత్తం. ఈరోజు దీన్ని ఏమంటారంటే భూదాన భూములు అంటారు. ఈ భూములను ఏమంటారు? భూదాన భూములు అంటే, భూదాన భూములు అంటే ఆచార్య వినోబా భావే గారు ఆదేశానుసారం ఆయన స్ఫూర్తితోని దాతలు ఆ రోజు భూములు దానం చేసిన భూములు భూదాన భూములు అంటారు. మరి అటువంటి భూదాన భూములను ఈరోజు మీరు కబ్జా చేసి మరి వీటి మీద కన్ను పడ్డదంటే మీరు ఎంత పెద్ద రాబందులై ఉంటారు? ఒకసారి ఈ భూదాన భూములో ఉన్న చరిత్ర మరి మనతోని అడ్వకేట్ అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు సార్, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అసలు ఈ భూముల చరిత్ర ఏంది, ఈ భూముల కథ ఏంది ఒకసారి చెప్పండి. ఇది ఎక్కడ? ఇది పల్లె చెప్పండి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్. యాక్చువల్ రెవెన్యూ విలేజ్ వెలుగుమట్ల పుట్టకోట అనే రెవెన్యూ విలేజ్లో బేచిరా గ్రామం ఊరు ఉండదు, రెవెన్యూ గ్రామం ఉంటుంది. ఇవి ఆచార్య వినోబా గారు సర్వోద్యమం స్టార్ట్ చేసినప్పుడు భూములు ఇవ్వమన్నప్పుడు భూస్వాములు సరే వాళ్ళకున్న అదనం భూములు కాసరపాణిలు 500 ఎకరాలు పట్టా అని ఉండాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా భూముల్ని సరే పేదోళ్ళకి శాతమైనంత పశువులు మేపుకోవడానికో సాగు చేసుకోవడానికి వదిలిపెట్టారు. కాలక్రమంలో అసలు పడావులు పడిపోయినాయి. తర్వాత ఇక్కడ ఎన్ఎస్పి వచ్చింది. ఎన్ఎస్పి వచ్చిన తర్వాత ఎన్ఎస్పి ల్యాండ్స్తో పాటు ఇవన్నీ పడావులు పడి ఉంటే ఆ వెంచర్లోళ్ళు వెంచర్లు వేసుకోవటం, ఆ వెంచర్లతో పాటే వెంచర్ల పైన గొల్లగూడెం గ్రామం, ఇటు ఖానాపురం హవేలీ, ఇవన్నీ ఒక పెద్ద గందరగోళం. ఇక్కడంతా ఏది డిఫెక్ట్లే ఉంటాయి, అన్ని డిఫెక్ట్లు డివియేషన్సే ఉంటాయి. వీళ్ళు మరి ఇక్కడ ఆక్రమించుకొని 10 సంవత్సరాలు ఉంటున్నాం వీళ్ళు చెప్తున్నారు ఏదో రాజకీయ పార్టీ మద్దతుతో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇది ఇంత దారుణం కూలగొట్టాల్సినంత అవసరమే కనపడాలి. వార్ ఫుట్టింగ్ ఇది ఒకటే కనపడింది. ఖమ్మంలో చాలా ఉన్నాయి అట్లా చేయాల్సి వస్తే. ఎన్ఎస్పి ల్యాండ్స్ 100 ఎకరాల ఆక్రమణలో ఉన్నాయి. ఇప్పుడు క్వారీల పేరుతో అయితే ఇల్లు కాలనీలు అయితే రకరకాలు ఉన్నాయి. ఊరు మధ్య నుంచి ఉన్నాయి నా ఎన్ఎస్పి ల్యాండ్స్. మరి అవన్నీ ఇగ్నోర్ చేసి వీటిని టార్గెట్ చేయాలంటే ఇక్కడేదో ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి, అక్కడ కలెక్టర్ గారి కళ్ళలో ఆనందం చూడటానికి, మంత్రుల కళ్ళలో ఆనందం చూడటానికి వాళ్ళు కూడా మాకు అది తెలియదు. కానీ వీళ్ళ గోస పుచ్చుకున్నారు. వీళ్ళు అందరికీ ఇప్పుడు స్టేట్ మొత్తం ఒక అట్రాక్షన్ అయిపోయింది, అన్ని ఛానల్స్ రావటం. ఇక మేము కూడా ఈ జిల్లా వాళ్ళం కాబట్టి మేము కూడా రాక తప్పలేదు. మరి బీదోళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు గుర్చుకొని. ఇప్పట్లో ఇది చూస్తే ఒక యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడ, విధ్వంసం. మరి ఆ పొక్కులేళ్ళు ఎక్కడ దొరికినాయో, మరి పైనుంచి ఏమైనా ఎయిర్ బాంబింగ్ చేశారో కానీ చాలా భూకంపం వచ్చింది, తుఫాను వచ్చినప్పుడు కంటే భయంకరంగా ఉంది. అది చాలా దారుణమైనటువంటి అత్యంత
ఏం రమ్మా ఆ సాయిబు ఉండాలి, ఏమైంది పెద్ద సాయిబు? కలెక్టరేట్ పక్కనే కదా ఇది ఉన్నది వెలుగుమట్ల. అసలు ఎట్లయింది ఇది ఆచార్య వినోబా స్ఫూర్తితోని భూదాన భూములు అంటారు. భూదాన భూములు అంటే దానం ఇచ్చిన భూములు. మరి దానం ఇచ్చిన భూముల పైన ఎవరి కన్ను మీ మీద పడ్డది? ఎందుకు రాత్రికి ఇళ్ళని తొలగించిండ్రు? ఈ రోజు మీకు ఎందుకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ముగ్గురు మా మీద కన్నుబడి ఉంది. తుమ్మలు వీళ్ళు ఎంత ఇక వీళ్ళందరూ ముగ్గురు అధికారులు ఉన్న వాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. మహాత్మా గాంధీ ముగ్గురు కోతులు లెక్క. వాళ్ళు ముగ్గురే సార్. మాకు అసలు ఏం తెలియదు సార్. మేము ఇక్కడ ఉన్నాము, మాకు కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుండానే మమ్మల్ని వచ్చి మేము పడుకున్న బయటికి లాగేసి జేసీపీలు వచ్చేసి కూలగొట్టేశారు సార్. అసలు ఏంటి అంటే మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి అన్నారు. మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. మా దగ్గర ఆర్డర్లు గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అన్ని ఆర్డర్లు మాకున్నాయి. ఎట్లా వచ్చింది జాగ? ఎట్లా వచ్చింది? ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఇక్కడ ఇల్లు వేసుకోమని ఎవరు చెప్పిండ్రు? మాకు యూసీసీఆర్ఎం పార్టీ వాళ్ళే ఇచ్చారు. పార్టీ ఇచ్చింది. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీయా? ఎమ్మెల్యే పార్టీ సార్. ఎమ్మెల్యే పార్టీ. ఓకే, వాళ్ళు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే పార్టీ. ఎన్ని గజాలు? 60 గజాలా? 100 గజాలు సార్. 100 గజాలు ఇచ్చిండ్రు. ఓకే, మీరు గుడిసె వేసుకున్నారా లేకుంటే పక్క ఇల్లు కట్టుకున్నారా? గుడిసే సార్. మీకు ఇంటి నంబర్ వచ్చిందా? రాలేదు సార్. కరెంటు కూడా లేదు సార్. కరెంటు లేదు. ఓకే, మరి ఎట్లుంటుండే మీరు చీకట్లా? మేము సోలార్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని దీపాలు వెలిగించుకొని. మీకు ఓటు ఉండేనా? ఉంది సార్. ఓటు ఎక్కడ ఉండే? ఓటు ఇక్కడ ఉంది. ఇక్కడే సార్. ఇక్కడ ఓటు ఉండే. ఓటు వేసిండ్రు. మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు లీడర్లు వచ్చేదా ప్రచారానికి? వచ్చేవాళ్ళు సార్. వచ్చేదా? ఎవరెవరు కాళ్ళు కూడా పట్టుకున్నారు సార్ వేయమని. ఎవరెవరు వచ్చిండ్రు? ఇప్పుడు కొంగిరెడ్డి వచ్చిండు, మట్టి అదే తుమ్మల వచ్చి ఓటు అడిగింది, మీరు ఓటు వేసాం సార్. ఓకే, అప్పుడు మీ పట్టాలు ఇస్తాము అది ఏమన్నా వాగ్దానాలు ఇచ్చిండ్రా? చూస్తామన్నారు సార్. వాగ్దానాలు చూస్తామన్నారు. అంతేగాని ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? 31 ఎకరాలా ఇవి? 60 సార్. 62 ఎకరాలలో ఇది మీది గుల్లగొట్టిన 32 ఎకరాలు. 31 ఎకరాలు నా దగ్గర ఉన్నది మొత్తం డాక్యుమెంట్. 31 ఎకరం గుల్లగొట్టింది. మిగతా 31 ఎకరాలు ఎక్కడ ఉంది? అటు సైడ్ ఉంది సార్. అక్కడ ఎవరు ఉన్నారు? ఆడెవరు ఉన్నారు? ఆడెవరు లేరు సార్. ఖాళీగా ఉంది అది? ఖాళీ ప్లాట్లు అంటే మరి జాగా మీద వాళ్ళ కన్ను ఎందుకు పడ్డదని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేసి మేము చిన్నోళ్ళం కదా సార్, మాకంత లేవు కదా. నేను ఇప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి కూడా చూపించిన బడాబాబుల చేతిలో ఉన్న భూములు వేరే కొన్ని నేను షూట్ చేసుకొని వచ్చిన అక్కడ. మరి ఆ జాగాలు వదిలేసి అది ఏది ఒక్కొక్క ఎకరం అక్కడ 20 కోట్లు ఉంటాయి అనుకుంటున్నారు సార్ వాళ్ళు. వీళ్ళు బుడ్డలకి ఇక్కడ ఎందుకు? గుడిసెలలో ఉండే వాళ్ళకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని ఇంత ఇది చేశారు సార్. ఓకే, మీరు ఏం చేస్తారమ్మా? నేను ఇంట్లోనే ఉంటాను. మీ పేరు? నరసమ్మ సార్. మీ భర్త ఏం చేస్తాడు? కూలి పనికి వెళ్తాడు సార్. కూలి పని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీకు ఏమైనా చేస్తాం అంటున్నారు కానీ ఏం చేస్తారు సార్? ఉద్యమం చేస్తారా ఇంకా గట్టిగా చేస్తాం సార్. చేస్తాం. మేము ఏడే ఉంటాం, ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఏడే చేస్తున్నాం సార్. మీ అందరికి ఒక పని చెప్తే చేస్తారావమ్మా? మీరందరినీ ఒక పని నేను మీ అందరికి ఒక పని చెప్తా, అర్థమైందా? మీ గిన్నెలు బొచ్చాలు అన్నీ పట్టుకోండి, మొత్తం ఇక్కడికి వెళ్ళి కదుండ్రి. ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది కదా, కొంతమంది ఆ ఫంక్షన్ హాల్లో ఉండుండ్రి, కొంతమంది తుమ్మల ఇంట్లో ఉండుండ్రి. మాకు ఇల్లు వచ్చేదాకా మేము మీ ఇంట్లో ఉంటాం సార్ అని చెప్పండి. అర్థమైందా? మీ బోన్లు బొచ్చాలు అన్నీ అందరినీ చూపి మీ బోన్లు బొచ్చాలు అన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే, మీ బోన్లు బొచ్చాలు మీ గిన్నెలు అన్నీ మీ పెట్టెలు అన్నీ పట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో కొన్ని బట్టి ఇక్కడ పెద్ద క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఒకటి, అందులో కొంతమంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్లో కొంతమంది మాకు ఇల్లు ఇచ్చేదాకా మేము ఇన్నే ఉంటాం సార్ అని చెప్పాలి. శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇల్లు అల్ల కూడా ఉంది మరి, అల్ల కూడా ఆయన అట్లా పెట్టుకొని ఆడో తీసిపోయి మమ్మల్ని రోడ్డు వేసారు సార్. మాకు భోజనాలు లేవు, వండుకోవడానికి ఇది లేదు, ఆడో వేసారు సార్. కొంతమంది మేము ఏడు ఉంటున్నాం, మా వాళ్ళందరూ అసలు వండుకోవడానికి గ్యాసులు తీయడానికి ఆడ వండుకుంటారు సార్, కుప్పకే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ అందరు వెళ్ళిపోయినరా? రాత్రి ఏ టైంకి వచ్చిండ్రు వీళ్ళు? నైట్ తెల్లారి గంటలు వచ్చారు సార్, 3 గంటలకు అట్లా వచ్చారు సార్. పొద్దుగాల 3 గంటలకు సార్. నిద్రలకెళ్ళి లేపారు సార్. పడుకున్న వాళ్ళని లెండి అంటే మీ దాంట్లో ఏమైనా టెర్రరిస్టులు నక్సలైట్లు ఉన్నారా? ఏమన్నా ఎవ్వరు లేరు సార్. ఉన్నారు. ఆ టైంకి ఎందుకు వస్తారు? ఏమో సార్, మాకేం తెలియకుండా వచ్చారు.
ఉన్నారు అన్న మీ దాంట్లో నక్సలైట్లు ఎవరు టెర్రరిస్టులు లేరు సార్, ఎవరు లేరు సార్. ఆ? లేరు కదా మరి 3 గంటల రాత్రి ఎందుకు రావాలి? పగలు వస్తే ఏమని అంటారా? పగలొస్తారంటే సార్ ఆ, ఈ ఏమంటారు ఇప్పుడు తెల్లారితే మీరంతా మీడియా వాళ్ళు వస్తారు కదా, ఆ, సంఘీభావాలు తేవడానికి అది కరెక్ట్ కాదని వస్తారు కదా, ఆ. అది జరగకుండా ఉండాలంటే ముందస్తు ఎవరు మాట్లాడారు? బౌండరీ మొత్తం ఫిక్స్ చేయాలన్నమాట. ఆ, పోలీసులను పెట్టేస్తే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోనకి రావద్దు, లోన ఉన్న వాళ్ళు బయటికి పోవద్దు అన్నట్టుగా చేశారు సార్ ఇది. ఆహా, ఎవరు బయటికి రావద్దని. ఆ, ఆ, మీడియా వాళ్ళు రావద్దు, వేరే పార్టీ వాళ్ళు ఎవరు రావద్దు అని వాళ్ళని అక్కడ నిర్బంధించారు. అవునబ్బా మీ దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా? ఏమైనా ఏం కత్తులు లేవు పొడవలు సార్ ఉన్నాయా? మాకు. మరి ఏముందబ్బా వచ్చి కాల్ చేపియడానికి 100 మంది పోలీసు వాళ్ళు వస్తే కాల్ చేసి వెళ్ళిపోతారు. 2000 మంది పోలీస్ బెటాలియన్ వచ్చింది. ఆ, 2000 మంది ఆ, రెవెన్యూ నుంచి ఒక 20 మంది తహసీల్దార్లు వచ్చారు. ఆ. ఒకసారి రండా మీరు మార్షల్లా ఆ? మార్షల్లా మార్షల్ మార్షల్లా 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 మొత్తం క్యాంప్ కూడా ఉన్నట్టుందిగా ఈయన. మొత్తం క్యాంప్ ఉంది సార్, లోపల క్యాంప్ ఉంది. ఆ, దాని లోపల పోయి చూస్తే మీకు అర్థమైపోయింది. ఆ. లోన పెద్ద ఇంకా వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అనుకున్న రాబంది దొంగలు వేరే వాళ్ళ సంగతి. వాళ్ళ సంగతి ఇప్పుడు నేను ఒక ఊరికి పోయి వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు. ఏ ఊరికంటే ఖమ్మం రూరల్ పోయినా. ఖమ్మం రూరల్ రా పోలేపల్లికి ఊరికి పోయినా. ఆ పోలేపల్లి ఊర్లో పెద్ద పెద్ద గ్రైనేట్లు దొవ్విండ్రు. అక్కడ ఎకరం ఎంత ఉంటుంది అని అడిగిన. 10 కోట్లు ఎకరం ఉంటుందంట. ఆ భూములలో మొత్తం గ్రైనేట్ అంతా దింపి ఆ భూములో నింపిండ్రు. ఆ భూమి అంతా ఎవరిది? ప్రభుత్వ భూమి. అది ఖాళీ చేయాలంటే 1000 కోట్లు కావాలి. మరి అది పర్మిషన్ ఎవరిచ్చిండు? కలెక్టర్ కళ్ళు దొబ్బినాయా? మంత్రుల కళ్ళు దొబ్బినాయా? అక్కడ ఎందుకు ఖాళీ చేస్తలేరాడా? ఎందుకు ఖాళీ? అవన్నీ నేను తీసినా కానీ ఇప్పుడు ఇక్కడ మన పొంగిలేరు సినిమా ఫంక్షన్ హాల్ ఉన్నది. ఏ జాగాలు ఉన్నది అది? ఆ? ఏ జాగాలు ఉన్నది? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నీ ఫంక్షన్ హాల్ ఏ జాగాలు ఉన్నది చెప్పు. చెప్పువే, మాట్లాడు. నువ్వు మాట్లాడు. నీ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉన్నది? నీ ఫంక్షన్ హాల్ని కూలగొట్టుకునే దమ్ముందా మిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి? మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు పోయి అదే 4000 పోలీసులను తీసుకుపోయి ఈరోజు నీకు శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ ఏదైతే ఎన్ఎస్పి ల్యాండ్లో ఉన్నదని చెప్పి, పక్క ఎన్ఎస్పి ల్యాండ్ ఉందా? 100% మార్కింగ్ కూడా పెట్టిండ్రంట. కూలగొట్టనికి చేత కాదబ్బా. ఈరోజు పేదల మీద నిరాయుధాయుల మీద మంచి నిద్రలో ఉంటే పొద్దుగాల 4 గంటలకు వాళ్ళేదో పెద్ద క్రిమినల్స్ లెక్క, వాళ్ళొక గుండాలు లెక్క, వాళ్ళొక పెద్ద టెర్రరిస్టులు లెక్క పొద్దుగాల 4000 పోలీసులు బూట్ల సప్పుడు వస్తుందని చెప్పి కళ్ళు తెరిచి చూసే వరకు ఈరోజు వీళ్ళకి పాకిస్తాన్ బార్డర్లో లేరు, లేకుంటే బర్మా బార్డర్లో లేరు. బాజాప్తా మన తెలంగాణ స్వచ్ఛందంగా స్వచ్ఛమైన నీళ్లు దాక్కుంటూ ఉన్నటువంటి మన ఆత్మగౌరవ తెలంగాణలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. అసలు తెలంగాణ నాకేం భయం అనుకున్నారు? నా రాష్ట్రంలో ఉన్నా, నా స్వరాష్ట్రంలో ఉన్నా అని చెప్పి వాళ్ళు గుండెలు జరుచుకొని పండుకుంటే ఈరోజు మీరు వాళ్ళ ఇండ్లు గులగొట్టి హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు గుండెలు విరుచుకుంటూ నవ్వుతూ ఉంటారు. సిగ్గులేదా మీకు? సిగ్గేమని ఉందా పొంగిలేటి? ఈరోజు పెద్దోళ్ళది దమ్ముంటే నేను ఈరోజు ఈ జిల్లా కలెక్టర్కు నేను సవాలు ఇస్తున్నా. నీకు దమ్ముంటే ఇలా పేదల ఇండ్లు గులగొట్టడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా. ఈరోజు దమ్ముంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ గులగొట్టు. దమ్ముంటే అక్కడ నీకు దమ్ముంటే అలా గులగొట్టువే. ఈరోజు ఇక్కడికి వెళ్ళి కాదు వీళ్ళ డ్రామాలు. తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది కూలగొట్టే ప్రయత్నం అప్పుడు కూడా చేసిండ్రు. జరిగినాయి 5 వరకు కూలగొట్టే ప్రయత్నాలు. గతంలో కూడా ఇద్దరు గుంటల కనీలో చెప్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేసిండు కూలగొట్టనికి అని చెప్పి డ్రామాలు చేస్తుండ్రు ఇద్దరు. మీరు గతంలో ఏ పార్టీలు ఉండే నాన్న? ఎక్కడ రూలింగ్లు వస్తే ఆ పార్టీలో ఉండేటోళ్ళు మీరు. గతంలో బీఆర్ఎస్లో ఉండే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పోయి కేటీఆర్కి చెప్పి మన వినోబావే నగర్ కూలగొట్టాలి, ఆ జాగాలు దొబ్బేయాలని చెప్పి ఆ రోజు కూడా స్కెచ్ చేసిండ్రు. ఇది కరెక్టా రాంగా? కాబట్టి ఈరోజు పేదలను గురించి ఈరోజు మీరు విర్రవీగుతున్నారేమో. మీ టైం కూడా దగ్గరకు వస్తుంది. ఎన్నో రోజులు మీరు కూడా ఏదో రోజు నడుస్తుందని చెప్పి అనుకోవద్దు. నీ రాఘవ అమ్మ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్లో మల్కం చెరువులా రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చాలా పెద్ద, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎవరు ఉంటే వీడియో తీసుకొని పోయి చూపెట్టుకుని నాకు ఏం పడబడిన బొచ్చు కూడా ఏం పీకలేడు. ఇవాళ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది మల్కం చెరువు గచ్చిబౌల్లో మల్కం చెరువులా బాజాప్తా మల్కం చెరువులా రాఘవ కన్స్ట్రక్షన్ పెద్ద అపార్ట్మెంట్లు కడుతుర్రు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నువ్వు అనుకుంటున్నావు పాలేలో నన్ను ఓడగొడుతూనే కొత్తగూడెంకు పోతా అనుకుంటున్నావు. అర్థమైందా? కొత్తగూడెంలో కూడా తెలిసిపోతారు ఇక్కడికి వస్తే మాకొంప కూడా ముస్తుందని చెప్పి అడ్డికి మెల్లగా అడుగులేస్తున్నావు. కానీ ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ ఇలా గుడిపోయిన అల్లకాల ఇల్లు దమ్ముంటే రాఘవ కన్స్ట్రక్షన్ ఎట్లా కావాలి ఎట్లా పెట్టిన మొత్తం పోలీసుల క్యాంపు పెట్టిన బాజాప్తా
బాధాప్త వీళ్ళందరినీ ఈరోజు కాపాడడానికి ఇది బార్డర్, ఇది మనం ఉన్నది పాకిస్తాన్ బార్డర్. ఇక్కడ ఈ పాకిస్తాన్ బార్డర్ ఏమో అట్లా ఫీలింగ్ ఉన్నారు ఈరోజు డిపార్ట్మెంటు అంతా. ఆ విధంగా ఈరోజు స్వేరా విహారం నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ తరపున ఎవరైనా మాట్లాడదాం, ఒక నిమిషం రండి, ఈరోజు రాని మాట్లాడండి మీరు. ఈరోజు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఎస్ఆర్ గార్డెన్స్ ముందు. అది పట్టా భూమా? పొంగిలేటి అయ్యా కొన్నాడా? నాకు తెలియదు సార్, వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు, మాకు 100 గజాలు వేయడానికి కాదమ్మా, ఆ చెరువులో కట్టిండ్రు ఎన్ఎస్ఎల్, అది మార్కింగ్ చేసిండ్రు, అది కూలగొట్ట. మీకు ఏమైనా మార్కింగ్ చేసిండ్రా? చేయలేదు సార్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి సార్, 6 ఆర్డర్స్ ఉన్నాయి. మేము చట్టపరంగా వెళ్తున్నాం. మాకు 6 ఆర్డర్స్ ఉన్నాయి. స్టేటస్కో ఉంది, అన్ని ప్రొవైడ్ చేయమని. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి వాటర్, కరెంట్, ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు సార్. ఆర్డర్స్ ఇచ్చినా గానీ వితౌట్ ఎనీ నోటీస్ తో, ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి 4000 మంది ఫోర్స్ తో వచ్చి ఇక్కడ ఏంటి బెటాలియన్ బ్యాచ్ ఏంటి, ఇంకా పోలీసులు ఏంటి, మున్సిపల్ వాళ్ళు ఏంటి, ఎంఆర్ఓలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఏంటో మా మీద యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు సార్. పాక్ మీద కూడా ఇంత ప్లాన్ చేసుకున్నారో లేదోలే కానీ పేద ప్రజల మీద సార్ వాళ్ళు యుద్ధానికి దిగేది. వాళ్ళు పెద్ద ఫోర్స్ తో గన్నులతో వచ్చారు. పేద ప్రజలు ఎక్కడ తట్టుకుంటారు సార్? వాళ్ళని బజార్కి వచ్చేసి 200 మంది దిగారు. వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు ప్రతి ఒక్క ఇల్లును ఒక క్షణాల్లో కూల్చేశారు సార్. గుండెపోటు వచ్చి ఒక ఆమె చనిపోయింది ఇక్కడ, హార్ట్ అటాక్ వచ్చి మా బజార్లో ఈ న్యూస్ వినగానే హార్ట్ అటాక్ వచ్చి ఒకరు చనిపోయారు. తలకాయలు పగిలి ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ? ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు మీరు? నెక్స్ట్ ఫర్దర్ గా అసలు ఒక్కటే సార్ ఫైనల్లీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ భూమి మీకు పోదు. మీరు ఏం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏం ప్లాన్స్, ఏం ప్రాజెక్టులు పెట్టుకున్నారో, గుళ్ళు గోపురాలు మాకు తెలియదులే కానీ ఇక్కడ అసలు పోదు. ఇది పేద ప్రజలు, మీరు వాళ్ళ ఆశలు అన్ని కూల్పేశారు. ఇక్కడ వాళ్ళు కష్టపడి రూప కూడేసుకున్న ఇల్లులు మొత్తం మీరు ఆశలన్నీ అడి ఆశలు చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్నా దింపాలన్నా ప్రజల చేతిలోనే ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏది సాధ్యం కాదని మీకు తెలుసు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ భూమి ఎక్కడికి పోదు. అన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ పాజిటివ్ గా. చూద్దాం మీరా మేమా అని. కలెక్టర్ గారు ఏదో సిసిఎల్ఏ నుంచి ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్లు ఎక్కువ, సిసిఎల్ఏ ఆర్డర్లు ఎక్కువ. నాకైతే కొత్త సిద్ధాంతం. వాళ్ళకి ఏది అనుకూలం ఉంటే అసలు సిసిఎల్ఏ ఎవరు అసలు ఆర్డర్ ఇవ్వడానికి భూదానుభవంలో? కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ నేను ఆర్డర్ లేదంటదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, నాకు తెలియదు అంటారు. ఎవరికి తెలియకుండా ఎవరు చేశారు సార్ ఇది? మరి ఇప్పుడు బాధితులు దొంగ ముఠాలు వాళ్ళ మేమా? ఒక నిమిషం, బాధితుల, బేదోళ్ళ, బ్రోకర్ల, ఈ 3 రకాల మాటలు జైల్లో పెట్టారని కూడా విన్నా నేను. అసలు ఇక్కడ మీకు స్టేటస్ కోల్స్తే మీరు కంటెంప్ట్లు ఎందుకు వేయలేదు? కంటెంప్ట్ లిమిటేట్ వేయాలి కదా. కోర్టుకు సంబంధించింది, రూల్స్ కి సంబంధించింది ఇక్కడ లీడ్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు లాయర్స్ పెట్టుకొని సిస్టమాటిక్ వెళ్తున్నాం సార్. మేము చెయ్యాలంటే విధ్వంసాలు ఎన్నో చేయొచ్చు. కలెక్టరేట్ లోకి వెళ్ళి తగలబెట్టడం, ఇప్పుడు పోసుకొని అంటించుకోవడం, ఇవన్నీ మేము చేస్తాం. లీగల్ గా వాళ్ళు చెప్పాక మన సమాధానం ఎట్లా చెప్పాలంటే, కోర్టు ఆర్డర్ మీరు చెప్తున్నారు వాళ్ళకి సిసిఎల్ నుంచి. సిసిఎల్ ఆర్డర్ ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు ఇక్కడ ఎన్ఎస్పి ల్యాండ్లు కబ్జా చేసి ఏ విధంగా ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, వాళ్ళ కుమారుని చూపెడతా, వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి ఇక్కడ మొత్తం జాగా అంతా మొత్తం కబ్జా పెట్టిన ఫంక్షన్ చూపించారు. ఆ రోజు మరి ఒక ప్రాజెక్ట్ కోసం మరి అక్కడ జాగా వీళ్ళు కంప్లీట్గా ఇచ్చేసిన ఫంక్షన్ హాల్ కట్టింది. మరి ఇది జిల్లా కలెక్టర్ కనబడతలేదా? ఈరోజు మున్సిపల్ కమిషనర్ కనబడతలేదా? పెద్దలకు కనబడతలేదా? మరి దీని చరిత్ర కూడా మొత్తం కంప్లీట్గా మన అధికారులన్నీ పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాము. మరి ఫంక్షన్ హాల్ కానీ దీన్ని మొత్తం మనం ఆ ఎక్క సైడ్ కూడా మనం టీఆర్ఎస్లో మంత్రులు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కూడా ఈడే ఇదో ఎంత నాలా ఉంటుంది చూడండి, ఎంత పెద్ద కెనాల్ ఉంటుంది.
ఇక్కడ ఇక్కడ కట్టినటువంటి పరిస్థితి లేదు. కెనాలు ఇవి ఫంక్షనాలు ఇక్కడ ఇక్కడ కెనాలు అవి ఫంక్షనాలు ఇవి గవర్నర్ ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉన్నది. ఓకేనా, ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి పెత్తనం చేసింది కూడా వీళ్ళే. బీఆర్ఎస్లో ఉన్నారు, పెత్తనం చేసిండ్రు ఆ రోజు అని నిర్మాణాన్ని చేపట్టిండ్రు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళే, ఇలా ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ పెత్తనాలే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కూడా వీళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన తీసుకోకుండా ఈరోజు 100 గజాలలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్ళను టార్గెట్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళకి కూలగొట్టిన పరిస్థితి. మరి దీనికి ఎవరు మాట్లాడలే? పెద్ద బాబులో ఎవరు మాట్లాడలే? బడా బాబులో ఎవరు మాట్లాడలే? వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడాడు? ఎవరు ఎందుకు దీని మీద ఈరోజు మరి యాక్షన్ తీసుకోరు? ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇది కనబడతలేదా? ఈ ఫంక్షన్ హాల్ కనబడతలేదా? ఇది ప్రభుత్వ స్థలం అని ఉంటుంది. ఇక్కడ బోర్డు ఇగో ఇక్కడ జాగున్నది. ఆ ఫంక్షన్ హాల్ వెనుక ఇది ప్రభుత్వ స్థలం అని నీట్గా కనబడి బోర్డు పెట్టింది బయట. ఇగో ఆ ప్రభుత్వ స్థలం అని దగ్గర ప్రభుత్వ స్థలం అని బోర్డు పెడతారు. మరి దాని ముందేమో ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. దాని ముందు ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదేమో వీళ్ళు దొరికారు. మరి ఈ విధంగా ఎన్నెన్ని అక్రమాలు ఉన్నాయనేది ఖచ్చితంగా మనం చూపెడతాము. ఇదేమో ప్రభుత్వ స్థలం అంట, అదేమో ప్రైవేట్ స్థలం అంట. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది ఇదేమో ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిండ్రు. ఓకేనా, ఇగో ఈ స్థలము గవర్నమెంట్కు చెందినది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. మరి ఇది అయితే మరి అది ప్రైవేట్ ప్రాపర్టీ ఎట్లయితుంది? అది ఎన్ఎస్పీ ల్యాండ్లో లేదా? మరి దాన్ని గులగొట్టారా? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ నోటు తెరవాలి. ఖచ్చితంగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇది చేసినటువంటి పరిస్థితి. ఇక పక్కనే ఇక్కడ పువ్వాల అజయ్ కుమార్ గారి నగర్ అని చెప్పి ఆయన ఒక బోర్డు పెట్టిండ్రు. అర్థమైందా? ఇంత ఖమ్మంలో ఇంత పెద్ద దేశ నాయకులు ఉన్నారు, ఖమ్మంను ఆదుకోనికి ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. ఎవరెవరు ఏం చేసిండ్రో వంతుల వారిగా ఖమ్మం ఎట్లా దోసుకోవాలన్నా దోసుకుంటూ కనబడుతూనే ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ప్రభుత్వం మరి ఈయన బీఆర్ఎస్లో ఉండగానే ఇది కూలగొట్టాలని మార్కేసిండ్రు. మరి అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టకుండా ఆపిండ్రు. మరి ఈరోజు మరి ఇది అక్రమ నిర్మాణం అయినప్పుడు మరి ఎందుకు అధికారులు ముట్టుకుంటారు, ఎందుకు మాట్లాడతారు? ఇది ఏమైనా 100 గజాలలో లేదు, ఎకరాలలో ఉన్నది. చూద్దాం. మరి పేదలకు ఒక న్యాయం, ఈరోజు మంత్రులకు ఒక న్యాయం, ఈరోజు దోపిడీదారులకు ఒక న్యాయం. ప్రాజెక్ట్ కోసం ఇది మన నిలబడిన స్థలం 1969లో నాగార్జున కెనాల్స్ కోసం గవర్నమెంట్ సేకరించిన స్థలంగా దీనిపై చాలా వివాదం ఉంది. వివాదాలు అక్కడ ఉండగా ఇందులో ఆక్రమణ జరిగి బీజాపీకి దాంతోపాటు కొంతమంది కమర్షియల్ కట్టారు. ఇప్పుడు అక్కడ భూదాన భూముల సమస్య చూడండి, దీన్ని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అంటే ఇది రాష్ట్ర స్థాయిలో, ఈ జిల్లా స్థాయిలోనే అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఏదైతే భూదాన భూములు ఆక్రమించిన పైన యుద్ధ ప్రాతిపదికన కూలగొట్టారో మరి వీటిపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆర్డర్లోనే కూలగొట్టారని చెప్తున్నారు. కోర్టు ఆదేశాలు కూడా వెళ్ళాలా? కోర్టు ఆదేశాలు కూడా కూలగొట్టారనేది ఆ గ్రామీణ పేదల సంఘం అందులో ఆక్రమణదారు చెప్తున్నారు. మరి పెద్దలకైతే ఇది వినాయకులు చెప్తారు. అన్నీ ఒకే రకంగా రూల్ అమలు చేయాలి. కోర్టులో కేసు ఉన్నా సరే తక్షణ వేకేట్ చేయించి తక్షణ చర్యలు తీసుకొని ఇక రోడ్డు కూడా చాలా లింక్ అయిపోయింది. ఇప్పుడు ప్రధాన రహదారి ఇది కలెక్టరేట్కి వెళ్ళడానికి ఈ ఆక్రమణలో రోడ్డు కుసించిపోయింది. అటువైపు డివైడర్ ఇటువైపు యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు పక్కన మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. తక్షణ తీసుకోవాలి. ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టారు సార్. ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టింది కదా. మరి ఇప్పుడు మనం వస్తున్నది ఇది రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్ఎస్పీ ల్యాండ్ల భూములలో కట్టినటువంటి అక్రమ నిర్మాణము. దీనిపైన గతంలో
ఆల్రెడీ గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఎప్పుడైనా బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 2000 మంది పోలీసులు అందరూ వచ్చి నోటీసులు ఇచ్చినా కానీ వచ్చిండు చూసిండు ఏం కూలగొట్టలేదు పోలే. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే, ఆ రోజు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి ఎట్లా దోపిడీ ఖర్చు చేసుకున్నారు అనేది ఈరోజు మన బాజాబ్తా కనబడుతూ ఉంది. ఇది నిజంగా నిజాయితీ ఉంటే ఈరోజు కలెక్టర్ గారు ఈ కలెక్టరేట్ కార్లోనే ఉంది, ఇక్కడనే ఉంది, మీకు నిజాయితీ ఉంటే ఇది కూలగొట్టండి. ఇప్పుడు ఇది అక్రమంగా కట్టిండ్రు, వెనుక కెనాల్ ఉంది మనం చూపించినాము, మరి ముందు ఫంక్షన్ హాలు. ఈరోజు దీనిపైన ఆయన సొంత జాగా లెక్క కట్టుకున్నాడు. మరి ఈరోజు పేద ఇళ్ళు మీద కూలగొట్టిండ్రు. మరి దీన్ని కూలగొట్టారా? ఈరోజు దీన్ని కూలగొట్టారా? దీని మీద పైన మీరు యాక్షన్ తీసుకోరా? ఈరోజు పెద్దలకు ప్రభుత్వం, పేదలకు ఒక ప్రభుత్వమా? కాబట్టి దీనిపైన కూడా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిజంగా నీతి నిజాయితీ కల్లో అయితే ఈరోజు మీరు దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మీకు నిజంగా ఉంటే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, దీనిపైన మీరు కూలగొట్టాలి. నిజంగా ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినది కాకుండా, ఒక మంత్రికి సంబంధించినది కాకుండా, ఇది భూమి బాజాబ్తా ఎన్ఎస్పీ ల్యాండ్ కబ్జా చేసి కట్టిందని గతంలో నోటీస్ ఇచ్చింది. కాబట్టి అది వెంటనే కూలగొట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. యంత్రాంగానికి, మంత్రులకు మరి మనం ఉన్నది ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పోలపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇదంతా గ్రైనేట్, ఇదంతా గ్రైనేట్ సంబంధించి ఇదంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ వేస్టేజ్ తీసింది అంతా డంప్ ఏదైతే తీస్తుండ్రో గ్రైనేట్ తీసినాక ఆ డంప్ మొత్తం కూడా ఇక్కడ నింపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత విలువైన భూములల్లా ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే భూదాన్ భూముల మీద కూలగొట్టిండ్రో వాటికంటే విలువైన భూములు మరి ఇవి. మరి ఈ జోలికి ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఇవంతా బడాబాబులయ్యా, బడాబాబులై పెద్ద పెద్ద బాబులయ్య అని చెప్పి ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇక్కడ మొత్తం ఒక్క దగ్గర కాదు, ఇక్కడ మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అయిపోయినాయి. మీకు చూపెడతా డంపు, ఆ డంపులు మొత్తం ఈరోజు నింపిన పరిస్థితి అదంతా. మీరు అలా పోతా ఉంటే మొత్తం అదే ఉంటుంది. మరి కలెక్టర్ గారు దమ్ముంటే రండి, వచ్చిన గులగొట్టేది ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రండి ఇక్కడికి. తుమ్మల నాగేశ్వరరావు మీరు రండి, చంద్రబాబు నాయుడు తీసుకొస్తా, ఎవరిని తీసుకొచ్చుకోండి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈరోజు అంతా చేయండి. అర్థమైందా? ఇది పాలేరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీ కళ్యాణం దొబ్బినాయి, కనబడతలేవా ఇవి? ఇవి కనబడతలేవా? ఇవి పేదోళ్ళు ఉన్న దగ్గర కనబడుతున్నాయి అవి. దమ్ముంటే రండి, ఇవి గులగొట్టండి, ఇవి తీసుకోండి. ఇవంతా ప్రభుత్వ భూములు, విలువైన భూములు. వీటికి ఇది ఎంతగానో పర్మిట్ ఇస్తుండ్రో, సగం పర్మిట్ ఉంటే సగానికి పర్మిటే ఉండదు. రండి మొత్తం ఈరోజు ఇక్కడ అంతా విజిలెన్స్ ఇక్కడ అంతా జీరో దందా నడుస్తుంది. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి, వీటిపైన ప్రభుత్వానికి ఎంత నష్టమో చూడండి. ఇక్కడ అర్థమైందా? వీటికి ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఉందా? ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఎవరిచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఎవరిచ్చింది? ఇక్కడ డంపు నింపడానికి గరిబల మేము మొత్తం తవ్వుతాం. అక్కడ ముందు చూపెడతాం ఇంకా డంపులు ఎన్ని ఉన్నాయో, ఆ డంపులంతా పర్మిషన్లు ఎవరిచ్చిందో చూద్దాం. ఇగో ఇదంతా పొంగిలేటి నియోజకవర్గంలా, ఇది పొంగిలేటి నియోజకవర్గం. ఇక మనం పోతున్నాం స్ట్రైట్గా. ఇక చూడండి ఇదంతా గ్రైనేట్, అక్కడ పోతున్నాయి చూడండి లారీలు. ఇవన్నీ ఇల్లీగలే ఇదంతా. ఇవి మొత్తం కనబడుతుంది. ఇక్కడ పర్మిట్ ఎవరిచ్చిండ్రు? దాని చిన్న జీరో దండ. ఇక్కడ ప్రభుత్వ భూములలో ఇవి మొత్తం డంప్ చేస్తుండ్రు, వేస్టేజ్ అంతా కొట్టేసి. అర్థమంతా ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఒకవేళ విజిలెన్స్ వస్తే మొత్తం ఈరోజు 100 కోట్ల రూపాయలు అవుతాయి. అర్థమైందా? ఇక డంపు చూడండి ఎట్లా పోస్తున్నారు, కుప్పలు. అర్థమైందా? 100 కోట్లు పోసినా కానీ ఇది క్లీన్ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక చూడండి ఎట్లుందో. కేజీఎఫ్ సినిమా నడుస్తలేదా? కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ గారు ఈరోజు కలుస్తలేరా మీకు? ఇక చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం కేజీఎఫ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఖమ్మంలో. అర్థమైందా? ఎవరు బాధ్యత దీనికి? ఎవరు చేయాలి ఇక్కడ? పోనీ ఇంకా ముందు పోనీ సార్, ఇంకా ఉన్నాయి కదా అంతా. ఇగో చూడండి ఎట్లా కనబడుతుంది ఇక కేజీఎఫ్ సినిమా. అర్థమైందా? కేజీఎఫ్ పిక్చర్ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఇది ఖమ్మం చరిత్ర. అర్థమైందా? పేదలను వదిలేసి గుడిసెలను గులగొడతారు. మరి దీన్ని ఎవరు కట్టాలి ఇక్కడ? ఇవి ఎన్ని కోట్ల ఇది 100 కోట్లు పట్టినా ఇది క్లీన్ చేయలేరు రేపటి దినాన. ప్రభుత్వం 100 కోట్లు పెట్టినా ఇక చూడండి ఎంత నింపేసిండ్రో. కొన్ని వందల ఎకరాలు ఈరోజు ఇక దాదాపుగా ఇప్పటికి మనం 2 కిలోమీటర్లు దాటినాము. ఇంకా వెళ్తూనే ఉంది. ఇక ఇక్కడ సమాధులు ఉన్నాయి, సమాధుల పక్కన మూసేసే పరిస్థితి ఉన్నది. ఇక సముద్ర కూడా రక్షణ లేదు. అవన్నీ సమాధులు కూడా అన్ని దళితుల సమాధులే, పేదల సమాధులే. ఇక
అర్థమైందా? ఇలా పర్మిట్ 10% కూడా ఉండదు ఇక్కడ. 10% పర్మిట్ ఉండదు. కనబడుతుందా? అర్థమైందా? ఇక డంప్ యార్డ్ కూడా మింగేస్తుంది. డంప్ యార్డ్ కూడా మింగుతున్న పరిస్థితి ఇదంతా. ఇక రోడ్డు మీద డంప్ యార్డ్ చూడండి. ఇక రోడ్ లేక డంప్ యార్డ్, రోడ్డు పైన డంపు. ఇగో చెత్త చూడండి ఎట్లా ఉన్నదో. ఇదంతా ఏమైతుంది? ఇక్కడ రాని దమ్ముంటే పేదలే కాదు గులగొట్టుడు, పేదలే కాదు. ఇక మొత్తం ఇక చూడండి గ్రైనేట్. ఇక దమ్మున్న ఛానల్ ఎక్కడికి పోయినాయి, తొలలు కొట్టే ఛానల్ ఎక్కడికి పోయినాయి? ఏంది డ్రామా అంతా? ఏంది ఎవరిని పిచ్చోని చేయనికి ఇది? అర్థమైందా? ఎవరిని పిచ్చోని చేయనికి? ఇక చూడు, కొన్ని కిలోమీటర్ల మొత్తం గవర్నమెంట్ జాగానే ఇది. అర్థమైందా? వీళ్ళు అయ్యేది 5 ఏకులు ఎట్లా కాంపౌండ్ ఎవరు పెట్టింది ఇది? ఈ కాంపౌండ్ ఎవరు పెట్టింది ఇది? ఎవరిచ్చింది పర్మిషన్? పట్టా భూమి ఇది. గవర్నమెంట్ దానికి ఎట్లా పోతే పెడతారు? ఇది కనబడతలేదా? ఇది కనబడతలేదా ఆక్రమణ? ఇక ఇది వనజీవి రామయ్య సొంత మండలం. అర్థమైందా? వనజీవి రామయ్య ఆయన సొంత మండలం. ఇగో ఇక్కడ ప్రభుత్వ జాగాలకు ఇగో మొత్తం రైనైట్ రాళ్ళు ఎట్లేసిండ్రు. ఈ ప్రభుత్వ భూములలో ఇక ఇక్కడ రేకులు పెట్టిండ్రు, ముందు గేట్లు వేసిండ్రు. ఈ పోలేపల్లిలా గ్రైనైట్ ఇగో ఇక్కడ చూడండి ఎట్లా వేసిండ్రు. ఈ రేకులన్నీ వేసిండ్రు. ఇగో ఇక్కడ గ్రైనైట్ రాళ్ళు ఒక 10-20% పర్మిట్ ఉంటుంది. దేనికి కూడా పర్మిట్ ఉంటుంది. మరి ఇది వీళ్ళ గణవార్తలేదా? ఈరోజు పెద్దల గణవార్తలేదా? ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దల గణవార్తలేదా? ఈరోజు మంత్రుల గణవార్తలేదా? ఇది మంత్రుల గణవార్తలేదా? ఇవి అక్కడ రేకులు వేసిండ్రు. దమ్ముంటే ఇక్కడ అంటే ఇది బీకుండ్రు ఇవాళ. ఇవాళ నీ దగ్గర ఉన్న పోలీసు నీ యంత్రాంగాన్ని అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇవి బీకుండ్రు ఇవ్వాలి. ఈరోజు ఈ డ్రామాలు బంద్ చేసి అవి చూడు ఎట్లా పోసింది చూడాలి. మొత్తం గుట్టలు మొత్తం ఎట్లా నింపింది చూడాలి. ఒక లారీలు నింపి ఇక్కడ అంతా దారుణంగా ఈరోజు బిహేవ్ చేసుకుంటూ. ఈరోజు పేదలే కాదు వీళ్ళే బీకుండ్రు. ఈరోజు 100 కోట్ల రూపాయలు అయితే ఇవంతా మళ్ళీ క్లీన్ చేయాలంటే ప్రభుత్వ భూమి కాదా? ప్రభుత్వ భూమిలో ఏ విధంగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళు పెడతారు? ప్రభుత్వ భూములలో ఎట్లా కాంపౌండ్ వాళ్ళు పెడతారు చెప్పండి? ఈ రేకులు ఎవరు పెట్టిండ్రు? అర్థమైందా? రండి దమ్ముంటే వచ్చి ఇక్కడ పీకి అప్పుడు మాట్లాడండి. మీరు పేదల గుడిసెలు కూలగొట్టి ఇరగొట్టి ఈరోజు మేము మంచి పని చేసిన రొమ్మిరుచుకున్నారు కాదు. దమ్ముంటే ఇక్కడికి రా. అర్థమైంది? ఆ పొంగిలేటి నీ నియోజకవర్గానికి వచ్చిన నీ పాలేరు కాన్స్టిట్యున్సీలో వచ్చి చెప్తున్నా. ఈరోజు దమ్ముంటే ఇక్కడ దియ్యి. ఇవన్నీ దోచుకుంటారు, పేదల ఇల్లు గులగొడతారు. ఇదా మీ న్యాయం? పేదల ప్రభుత్వం ఇదా? పేదల కోసం ఈరోజు ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్రహీనంగా చేస్తారా? ఈరోజు ఇది మీ పరిస్థితి. దమ్ముంటే ఇక్కడ నిరూపించుకోండి. ఇంకా ముందు చూపెడతా. ఇది KGF సినిమా చూడండి. పోలేపల్లి పాలేరు కాన్స్టిట్యున్సీ 50 ఎకరాలు. ఇది 50 ఎకరాలు. ఇది మొత్తం డంపు, ప్రభుత్వ భూమి. ఇక్కడ అంతా ఇక ఎట్లా దింపిండో చూడండి. వీటికి పర్మిషన్ ఇచ్చిండ్రా ఇక్కడ డంప్ పెట్టుకోవాలని? ప్రభుత్వం రేపు ఇది క్లీన్ చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలైనా క్లీన్ కాదు.